దేశంలో ఉండే అనేక వర్గాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తున్నాయి. 26, 27, 28 3 రోజులు తెలంగాణకు వచ్చిన 26 రాష్ట్రాల కిసాన్ ప్రతినిధులు ఇక్కడ ఉండే అనేక కార్యక్రమాలను విని వాటి గురించి తెలుసుకొని అవి అమలవుతున్న తీరుని మొత్తం పరిశీలించి ముఖ్యమంత్రి గారితో వారి యొక్క అభిప్రాయాలను చెప్పి ఈ దేశంలో కిసాన్లందరినీ కూడా సంఘటితపరచాల్సిన అవసరం ఉన్నది. మీ నాయకత్వంలో మేము అందరం కూడా ఒక్కటవుతాం. మేము ఇప్పటి వరకు కిసాన్ సంఘటన ఎక్కడైతే ఢిల్లీలో 13 నెలలు అలుపెరగని పోరాటం చేసి 3 నల్ల చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకొస్తే వీరోచితంగా ఎండ వాన అనకుండా పగలు రాత్రి అనకుండా ఈ దేశ రైతాంగం పోరాటం చేసి మోడీని మొత్తం తలదించుకునేటట్టు చేసి క్షమాపణ చెప్పే వరకు వదలకుండా చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా చేసినాం. ఎలక్షన్ల ముందు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ప్రకటించి అన్నిటినీ మొత్తం పరిష్కరిస్తానని చెప్పిన ప్రధానమంత్రి మోడీ గారు మరలా వెనక్కి వెళ్ళి మరలా ఎంఎస్పి మీద కానీ మిగతా అంశాల మీద కదా మాట్లాడకపోవడం శోచనీయం. ఇవాళ దేశంలో 2 అంశాల గురించి మనం చర్చించుకోవాలని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. ఒకటి, ఈ దేశంలో 93% సన్న చిన్నకారు రైతులు ఉండడం, వాళ్ళకు కావలసిన సాగునీరు సమృద్ధిగా ఉండకపోవడం, ఆ సమృద్ధిగా నీరు బావులలో కానీ ఎక్కడన్నా మోటార్లో పెట్టి తీసుకుందాం అనుకుంటే ఆ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం, తద్వారా సాగునీరు అందకపోవడం. రెండోది, అత్యంత కష్టపడి ఇవాళ అనేక మంది లోన్ తీసుకొనో లేకపోతే ఇతరత్రా కూడా డబ్బు సమకూర్చుకొనో అప్పులు చేసో పంట పండిస్తుంటే ఆ పంటని కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడకపోవడం, పంట పెట్టుబడి ఇవ్వకపోవడం, అదేవిధంగా పండించిన పంటను కూడా కొనడానికి సిద్ధపడక ఇతర దేశాలకు తొత్తులుగా వ్యవహరించడం చాలా బాధాకరం. చివరికి నీళ్లు లేక, కరెంటు లేక, పెట్టుబడి ఇవ్వక, ఇచ్చిన పంటని కొనక రైతాంగాన్ని మొత్తం కూడా ఇక మాకు వ్యవసాయం వద్దు, మాకున్న ఈ భూమిని అమ్ముకోవాలి అనే విధంగా నెట్టేస్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రధానమంత్రి మోడీ గారు. చివరిగా ఆ భూమిని మొత్తం కొనడానికి ఇంతకుముందు నల్ల చట్టాల ద్వారా కార్పొరేట్ చేద్దామనుకుంటే సాధ్యం కాకపోతే ఇంకా వ్యవసాయదారులను ఇబ్బంది పెట్టడం ద్వారా వారి యొక్క భూమిని తక్కువ ధరకు గుంజుకుందామనే ప్రయత్నం ఇవాళ మోడీ గారి మిత్రుడు అదాని గారు చేస్తున్నారు. ఈ యొక్క ఎత్తులను ఖచ్చితంగా చిత్తు చేయాలని చెప్పేసి వచ్చిన రైతాంగ నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ వచ్చిన రైతు నాయకులు కూడా సంయుక్త కిసాన్ మోర్చాలో భాగస్వాములుగా ఉండి 13 నెలల కాలం ఆ పోరాటానికి నాయకత్వం వహించడమే కాకుండా 4 నుండి 5 దశాబ్దాలు తమ జీవితాన్ని త్యాగం చేసి రైతుల కోసమే పోరాటం చేస్తున్న అనేక మంది నాయకులు 26 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రలు, మోడీ వ్యవసాయ వ్యతిరేక విధానాలు, కార్పొరేటీకరణ ద్వారా మొత్తం భూమిని కొల్లగొట్టాలని చెప్పేసి అదాని ప్రయత్నాలు, వీటన్నిటిని కూడా కూలంకషంగా మాట్లాడిన తర్వాత ఈ దేశానికి ఒకటే ఒక మార్గం, కొత్త వ్యవసాయ పాలసీ రావాలి, కొత్త ఇరిగేషన్ పాలసీ రావాలి,
ఆ పాలసీకి నేపథ్యం తెలంగాణ కావాలి, తెలంగాణ వ్యవసాయ విధానాలు కావాలి. ఏదైతే 24 గంటల కరెంట్ ఇస్తున్నారో దేశం మొత్తం కూడా 24 గంటల కరెంటు ఉచితంగా రైతాంగానికి ఇవ్వాలి. రైతులకు కావాల్సిన పెట్టుబడిని ఎకరానికి 10,000 భారతదేశం మొత్తం మీద రావాలి. రైతు చనిపోతే ఎవరి మీదనో ఆధారపడకుండా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బీమా పథకం భారతదేశం మొత్తం రావాలి. పండిన పంటను ప్రతి గింజను 7,000 కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే కూడా కొన్న తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా జరగాలని చెప్పేసి ముక్త కంఠంతో 26 రాష్ట్రాల కిసాన్ నాయకులు మాట్లాడడం గమనంలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు దేశంలో ఉండే రైతులందరినీ, కిసాన్స్ అందరినీ ఐక్య సంఘటిత పరచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఇదే సందర్భంగా ఒకవైపు వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నాలు చేస్తూ తమకు వ్యతిరేకంగా ఉండే అనేక ప్రభుత్వాలు, ఇతర ప్రభుత్వాలు అన్నిటిని కూడా కొల్లగొట్టాలని, వాటన్నిటిని దింపివేయాలని చెప్పేసి ఇలా కుట్రలు చేస్తున్నది మోడీ గారి ప్రభుత్వం. ఒకవైపున ఇవాళనే కేజ్రీవాల్ గారి ప్రభుత్వం మీద కుట్ర పన్నితే ఒక 40 మందిని కొనాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే వారి యొక్క ఎత్తులను చిత్తు చేసి మొత్తం కూడా ఇలా అవిశ్వాస తీర్మానం పెట్టి విశ్వాసం చూరగొన్నారు. విశ్వాస తీర్మానం పెట్టి ఇలా విశ్వాసం చూరగొన్నారు. అంతేకాకుండా తన ఎలక్షన్ కమిషన్ ద్వారా శిబు సోరెన్ కొడుకు ఇలా సోరెన్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా మొత్తం ప్రభుత్వం నుండి దించాలనే ప్రయత్నం ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళందరూ ఎంతవరకు సఫలీకృతమవుతారో చూడాలి. అదేవిధంగా బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కూడా మొత్తం కూలగొట్టాలని చెప్పి 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలుకి వాళ్ళందరినీ కూడా మాట్లాడుకోవడం జరిగితే ఆ కుట్రలు తెలిసి నితీష్ కుమార్ గారు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతోని ఇవాళ మరలా జతగట్టి వాళ్ళ కుట్రలను ఛేదించి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి మొట్టమొదటిసారి వారి యొక్క దెబ్బను మళ్ళా తిరిగి కోలుకోకుండా దెబ్బ కొట్టడం జరిగింది. అంటే ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూడా చివరికి ఎన్డీఏలో భాగస్వాములైన ప్రభుత్వాలను కూడా వాళ్ళందరినీ కూడా పక్కన చేర్చి ఓన్లీ ఒకటే ప్రభుత్వం ఉండాలి, ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వమే ఉండాలి, బీజేపీ యొక్క విధానాలే కొనసాగాలి, మత పిచ్చి రేపాలి, దేశాన్ని మొత్తం కూడా ఇబ్బందులు పెట్టి మేము మాత్రమే రాజ్యమేయాలని చెప్పేసి ఏదో ప్రయత్నం జరుగుతున్నదో భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు, నాయకులు గమనిస్తున్నారు, పార్టీలు గమనిస్తున్నారు. మొత్తం ఖచ్చితంగా ఇవాళ కేజ్రీవాల్ గారు వారి యొక్క దెబ్బ ఎట్లా కొట్టినో చూసినాం, బీహార్లో నితీష్ కుమార్ గారు ఎట్లా కొట్టినో చూసినాం, రేపు సోరెన్ కూడా దాని మీద ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి చేస్తున్నారు. ముగ్గురు కూడా లేని బీజేపీ ఈ ప్రభుత్వాన్ని కూడా కుట్ర చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది వారికి సాధ్యం కాదని కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం. నేను నితీష్ కుమార్ గారు బీహార్ మేము పోయిన సందర్భంగా వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇలా బీజేపీ ప్రభుత్వం చేసిందో అన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ గారు 2001 నుండి 2014 వరకు ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినరో, ఈ దేశంలో ఉండే 32 రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తెచ్చిండో దానికి నేను సజీవ సాక్ష్యం, నేను కూడా మద్దతుగా ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి యోధుడు కేసీఆర్ గారు ఇవాళ అతి తక్కువ సమయంలో మేం చేయలేని పని మిషన్ భగీరథ ద్వారా ఈ రాష్ట్రంలో పాడుతున్న కృష్ణా గోదావరి జిల్లాల నుంచి వెళ్ళి ప్రతి ఇంటికి శుద్ధమైన నీరు ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఇచ్చిన పద్ధతిని మాకు నచ్చి మా అధికారులను తెలంగాణకు పంపించి మా యొక్క గంగా జలాన్ని మొత్తం కూడా బీహార్లోని ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. దానికి మీ యొక్క ప్రభుత్వం చేసిన విధానాలు
మీ యొక్క అధికారులు ఇచ్చిన సహకారం, మా వాళ్ళందరూ కూడా ట్రైన్ అయిపోయినరు, మీ దగ్గరికి వచ్చి మేమందరం కూడా ఇలా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం కూడా మేము చేస్తున్నామని చెప్పి మెచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ అతి తక్కువ సమయంలో దేశంలోనే అద్భుత కార్యక్రమాలు చేస్తున్న కేసీఆర్ గారిని మెచ్చుకుంటూ, ఏమీ చేయని వాడు అద్భుత పనులు చేసిన వాళ్ళని ఇలా తిడుతున్నాడు, దాన్ని పట్టించుకోవద్దు, మా అందరి ఆశీర్వాదం ఉంటుంది, తెలంగాణని ఇదే పథంలో నడిపించనని చెప్పి కూడా నితీష్ కుమార్ గారు మనందరి ముందే మన యొక్క స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి వారు కానీ, ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ గారు, మాజీ ముఖ్యమంత్రిని రబ్డీదేవి గారు, అదేవిధంగా ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి యాదవ్ గారు, వారందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి వారితో పాటు మొత్తం కూడా వచ్చినప్పటి నుండి చివరి వరకు బీహార్లో ముఖ్యమంత్రి గారిని భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యుత్తమైన ప్రార్థన సిక్కు మతస్థులకు, వాళ్ళందరికీ కూడా బాగా భక్తిపూర్వకమైన పాట్నా సాహిబ్కి కూడా తీసుకెళ్ళి అక్కడ అనేక మంది, వందల వేల మంది ఇలా సిక్కు మతస్థులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి సాదరంగా ఆహ్వానించి పూజలు చేపించి వారి యొక్క ఆశీర్వాదం ఇచ్చి దేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్ ఉండాలని, తద్వారా ప్రజలందరికీ బాగు జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం అనేది చాలా సంతోషదాయకం. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న కుట్రల్ని భారతదేశ ప్రజలు గమనిస్తున్న సందర్భంగా ఒక అద్భుతమైన నాయకుడు, ఇవాళ తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణను అన్నిట్లో ముందుంచి ఇవాళ గుజరాత్ మోడల్ అనేది ఫెయిల్ అయిన మోడల్ని ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్న సందర్భంగా వాటన్నిటిని తుత్తునీయాలు చేసి తెలంగాణ మోడల్ ఇలా దేశానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో అన్ని వేదికల్లో అద్భుతంగా చెప్తున్న కేసీఆర్ గారిని బీహార్ ప్రజలు, బీహార్ నాయకులు, బీహార్ యంత్రాంగం కొనియాడి చెప్పడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇలా టీఆర్ఎస్ పార్టీ అందరి దీవెనలు అందుకుంటున్నది. కేసీఆర్ గారి యొక్క ఖచ్చితంగా ఒక లీడర్షిప్ని ఈ యొక్క దేశం కోరుకుంటున్న సందర్భంగా చాలా సంతోషంగా ఇవాళ నిన్న జరిగిన ప్రోగ్రాం బ్రహ్మాండంగా అయిందని చెప్పేసి, అంతకుముందు జరిగిన కిసాన్ రైతుల దగ్గర బ్రహ్మాండంగా అయిందని చెప్పేసి తెలియజేస్తూ, ఇటువంటి ఖచ్చితంగా ఒక మంచి వాతావరణం ఈ సంవత్సరం జరుగుతున్నందుకు మీ అందరితో కూడా సంతోషం పంచుకోవడం కోసమే ఈ రోజు మేము ఇక్కడ రావడం జరిగింది. జాతీయ రాజకీయాల్లోకి ఖచ్చితంగా వెళుతుందా లేదా అనేది త్వరలోనే నిర్ణయం జరుగుతుంది. మేము కోరుకోవడం కంటే ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ చేవసచ్చి కనీసం వాళ్ళ నాయకుల మీద దాడి జరుగుతుంటే కూడా వాళ్ళ దాన్ని కాపాడుకోలేక, మాట్లాడలేక, కనీసం ప్రదర్శన చేయలేక మొత్తం కూడా ఇవాళ జవసత్వాలు ఉడిగిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏమి చేయలేకపోతున్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడికే పరిమితమై ఉన్నారు. కాబట్టి దేశ రాజకీయాలను అర్థం చేసుకునే వాళ్ళుగా, దేశ రాజకీయాలకు ఒక మోడల్గా ఉండే కేసీఆర్ గారు రావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అది ఇక్కడున్న పార్టీ పెద్దలు, ఈ యొక్క తెలంగాణ యొక్క ముఖ్య భూమిక పోషించే అనేక మంది ఇవాళ మేము చర్చిస్తున్నాం. త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా ఇక్కడుండే ఇంటలెక్చువల్స్ కానీ, ఇక్కడుండే పాత్రికేయ మిత్రులు కానీ, ఇక్కడుండే ఉద్యమకారులు కానీ వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా ఈ దేశానికి ఉపయోగపడే దాంట్లో కేసీఆర్ గారు ఏం చేయాలనేది ఖచ్చితంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. సొమ్ముని, సంపదని ఎలా పెంచడం, ఎలా పంచడం అనేది కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఇవాళ దేశ ప్రజలంటే గల్వాన్ లోయలో చనిపోయిన అమరుడు ఇవాళ ఒక తెలంగాణకు, ఒక బీహార్కో, ఒక పంజాబ్కో సంబంధించిన వ్యక్తి కాదు. దేశం అనేది ఐక్యంగా ఉండాలంటే ఇవాళ దేశ ప్రజలందరూ మనందరం ఇవాళ సల్లంగా ఇక్కడ ఉండి మన యొక్క పనులు మనం నిర్వహించుకుంటున్నామంటే ఈ దేశాన్ని కాపాడుతున్న అనేక మంది వీరులను, సైనిక వీరులను చనిపోయినప్పుడు నువ్వు గౌరవించుకోలేకపోతే నువ్వు ఒక మనిషివే కాదు.
నువ్వు ఒక ప్రభుత్వానివే కాదు, నువ్వు ఒక రాజకీయ నాయకునివే కాదు. కాబట్టి చనిపోయిన వ్యక్తి ఏ రాష్ట్రం వాడు, ఏ మతం వాడు, ఏ కులం వాడని సంబంధం లేదు. ఇవాళ తమ జీవితాలను త్యాగం చేసి 365 రోజులు కాపలా కాస్తున్న ఆ యొక్క భారత పౌరునికి ఇవాళ తెలంగాణ పైసలా, లేకపోతే భారతదేశ పైసలా, పంజాబ్ పైసలనే కాదు, ఆ కుటుంబాలను నిలబెట్టాల్సిన పరిస్థితి. ఆ కుటుంబాలకు ఏదైతే మనం ఇవాళ దన్నుగా నిలబడి విశ్వాసం కల్పిస్తున్నామో ఆ విశ్వాసం దేశ యువతకు కూడా వస్తుంది. ఆ స్ఫూర్తి ఆ యువత కూడా పొందాలి. ఈ దేశంలో ఆర్మీలో కానీ మిగతా సైనిక పటాలాన్ని పెంచుకోవాల్సిన అవసరం, వాళ్ళలో స్ఫూర్తి పెంచాల్సిన అవసరం కూడా ఇవాళ తెలంగాణ ప్రజల మీద ఉంది తప్ప ఇవాళ కుంచిత రాజకీయాలతో ఒక బావిలో కప్పలాగా మాట్లాడే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా చేస్తుంది. 5 కోట్ల రూపాయలు విలువ చేసే అనేక సంబంధించిన వాళ్ళకి ఇవ్వడమే కాకుండా అదే గల్వాన్ లోయ వీరునికి, సంతోష్ బాబుకి, వాళ్ళ యొక్క కుటుంబానికి ఇవ్వడమే కాకుండా మిగతా నాయకులు ఎవరైతే ఇక్కడ జరిగిందో వాళ్ళందరికీ కూడా ఇచ్చినాం. వాళ్ళందరికీ తెలియని వాళ్ళు మీకు ఇక్కడ ఇచ్చిందా లేదా అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే కాదు, అంతకుముందు ఉన్న సైనిక పరంగా నష్టపోయిన వాళ్ళందరికీ ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా గౌరవము, అదేవిధంగా వాళ్ళకి పారితోషికము, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం చేస్తున్నది ఈ దేశంలో ఉండే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎవరు ఏమనుకున్నా ఈ దేశాన్ని రక్షించే సైనికులకు మా మద్దతు అనేది అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఇంకేమీ ఇప్పటివరకు నిర్ణయం జరగలే. ఏదైనా ఉన్నట్లయితే ఒక 2 రోజుల ముందు మాత్రమే జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఆయా రాష్ట్రాల్లో మన యొక్క అవసరాలు మన యొక్క ఇవ్వాల్సిన దాంతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మిగతా వాళ్ళ యొక్క పిలుపు, ఆ యొక్క రాజకీయ పార్టీల యొక్క పిలుపును అందుకొని ఖచ్చితంగా ఈ రెండింటిని కూడా బేరీజు వేసుకొని సమయాన్ని సందర్భంగా ఖచ్చితంగా వెళ్ళడం జరుగుతుంది. ఫ్రంట్ ఏముండదు. భారతదేశంలో ఉండే కిసాన్లు అందరినీ కూడా ఐక్యం చేసే ఒక అద్భుతమైన ప్రయత్నం జరుగుతుంది. దాని వివరాలన్నింటినీ కూడా త్వరలోనే మీ ముందుకు పెడతాం. భారతదేశంలో ఉండే అన్ని గ్రామాల్లో ఉండే రైతాంగాన్ని మొత్తం కూడా ఏకతాటి మీద తీసుకొచ్చేసి ఇలా కిసాన్ సంఘటన ఏర్పాటు చేసి ఆ కిసాన్ సంఘటన ద్వారా భారతదేశంలో వ్యవసాయ చట్టం కొత్తగా రావాలి, వ్యవసాయ పాలసీ రావడానికి, ఇరిగేషన్ పాలసీ రావడానికి మా యొక్క ప్రయత్నం అనేది ఒక కిసాన్ సంఘటనను ఏకపరిచి చేయడం అనేది జరుగుతుంది. సభల సమావేశాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. మునుగోడు సభ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కూడా రైతులతో సభలు అనేది లోకల్గా ఉండే ప్రస్తుతం జరిగిన తర్వాత దాని యొక్క అవసరాన్ని బట్టి ఎప్పుడైతే చేయాలో చేస్తాం. ఖచ్చితంగా ముందుగా ఒక స్ట్రక్చర్ రావాలి, ఆర్గనైజేషన్ ఏర్పాటు కావాలి. అది అయిన తర్వాత ఖచ్చితంగా సభలు అనేది జరుగుతాయి. ఇప్పటిదాకా నిర్ణయం జరగలే. చర్చలు అనేకం వస్తాయి, సలహాలు చాలామంది ఇస్తారు, సంప్రదింపులు చేస్తారు. ఇప్పటి వరకు ఎక్కడ సమావేశం పెట్టాలనే సందర్భం అనేది రాలేదు, చేయలేదు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం, వాళ్ళ యొక్క ప్రస్తుతం 10 సంవత్సరాలు పాలన చేయాలని చెప్పేసి మోడీ గారికి ఇస్తే వారి యొక్క దృష్టి మొత్తం కూడా ఈ దేశంలో ఉండే అన్నిటిని కూడా కబలించాలని చెప్పేసి ఒకవైపు రాజకీయంగా అన్ని పార్టీలను కూడా మొత్తం కూడా చీల్చాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ కూడా చేస్తున్నారు. అన్ని చూసినాం. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని, నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా జార్ఖండ్ ప్రభుత్వాన్ని చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కూడా చేస్తున్నారు. అట్లానే వాళ్ళ యొక్క చిల్లర మల్లర వేషాలు నిన్న మీరు చూసిండ్రు. అద్భుతంగా కేసీఆర్ గారిని నితీష్ కుమార్ గారు పొగిడింది మొత్తం కూడా అది ఓపెన్గా మీరు చూసిండ్రు. కానీ ఇవాళ వాళ్ళ యొక్క ఐటీ వేదికగా వారు మాట్లాడుతుంది ఏందని చెప్పేసి చిల్లర వేషాలుగా మీరు చూసిండ్రు. ఇలా భారతదేశంలో ఇవాళ వాళ్ళ యొక్క ఎంపీ ఇంతకుముందు మాట్లాడుతూ ఎంత చిల్లరగా మాట్లాడినరు. ఈ దేశంలో ఉండే అద్భుతమైన నాయకుల్లో ఒక విషయం ఉండి, భాషా పరిజ్ఞానం ఉండి, చక్కగా మొత్తం అనేక మందితో గంటలు మీతో మాట్లాడిన ఒక కేసీఆర్ గారి నుంచి కూడా చిల్లరగా వాళ్ళు నిన్న మాట్లాడడం వారి యొక్క తెంపరితనం, చిలిపితనం, చిల్లర వేషాలు తప్ప మరొకటి కాదు.
ఎందుకంటే వారందరూ మాట్లాడిన తర్వాత మొత్తం కూడా మీరు పొద్దు నుండి సాయంత్రం జరిగిన కార్యక్రమాలను చూశారు. చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పిన ముళ్ళు వాళ్ళకి చేసే పనికి ఇవి తప్ప వేరే లేదని చెప్పడమే. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల గురించి, మా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న కేజ్రీవాల్ దగ్గర కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడా లేని దగ్గర కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలన్నీ కూడా సోషల్ మీడియా ఆధారంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్న వాస్తవాలను మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జరిగిన చిన్నగా ఎక్కడన్నా అక్కడ మొత్తం ప్రెస్ మిత్రులందరూ కూడా కేసీఆర్ గారిని చాలా పొగిడి బ్రహ్మాండమైన శుద్ధ హిందీ మాట్లాడుతుందని చెప్పి, విషయాన్ని అద్భుతంగా చెప్తుందని చెప్పి మెచ్చుకున్న సందర్భంగా కూడా దాన్ని ఒప్పుకోలేక చిల్లర వేషాలకు మాట్లాడుతున్న బీజేపీ నాయకులకు కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు ఎప్పుడైనా 8 సంవత్సరంలో మోడీ ఒక ప్రెస్ మీట్ పెట్టిండా? ఒక్క ప్రెస్ వాళ్ళతో ఎప్పుడైనా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిండా? ఎప్పుడైనా టెలిప్రాంప్టర్ లేకుండా ఎప్పుడైనా మాట్లాడిండా? ఇప్పటికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీ మోడీ కానీ, మీ కేంద్ర మంత్రులు కానీ, లేక మీ యొక్క ముఖ్యమంత్రులు కానీ, బీజేపీ మంత్రులు కానీ ఒక్కొక్కరు వస్తారా, లేకపోతే సామూహికంగా వస్తారా? అందరూ ఒక పక్కన రండి, ఇలా కేసీఆర్ గారిని ఒక పక్కన పెడతాం. నీ యొక్క భాష కానీ, విషయం కానీ ఏదైనా ఉంటే, దమ్ముంటే, సిగ్గుంటే మీరు మాట్లాడింది ఇలా నెగ్గండి. అంతేగాని చిల్లర ప్రయత్నాలు చేస్తే ప్రజలు మెచ్చరు. తెలంగాణ యొక్క కీర్తిని, తెలంగాణ యొక్క మార్గదర్శకత్వాన్ని, తెలంగాణ గొప్పతనాన్ని, తెలంగాణ నాయకత్వాన్ని మీకు సిగ్గుంటే, తెలంగాణ వాదులైతే ఒప్పుకొని దాన్ని చెప్పుకోవాలి తప్ప చిల్లర మల్లర చిలిపి వేషాలు వేస్తే తెలంగాణ ప్రజలు కాదు, దేశ ప్రజలు కూడా మొత్తం మీద కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి మేము తెలియజేసుకున్నాం. మేమేమంటున్నాం, భారతదేశంలో ఇతర రాష్ట్రాల ప్రజల యొక్క ఎమ్మెల్యేలను ఏ విధంగా ఏ పద్ధతులను లొంగ తీసుకోవాలనుకున్నారో అన్ని ప్రభుత్వాలను కూడా వాళ్ళు అదే విధంగా చేస్తారు. అవి ఎప్పుడు ఎక్కడ బయట పెట్టాలనో ఇవాళ ఉన్నది. నితీష్ కుమార్ గారు వారి యొక్క 21 మందిని ఏ విధంగా తేలాలో తెలుసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా కర్ర కాల్చి వాత పెట్టిండు. ఇవాళ అదే విధంగా కేజ్రీవాల్ గారు కూడా వాళ్ళు చెప్పిన తర్వాత ప్రయత్నం చేస్తే చేసిండ్రు. సోరెన్ గారు కూడా ఇవాళ చేస్తున్నారు. అట్లానే మా మీద చేసే ప్రయత్నాలను అది ఒక పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏం చేయాలో అప్పుడే చెప్తాం. మా మీద వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. ఇలా బీజేపీ వాళ్ళు కాదు, అంతకు ముందే అతని యొక్క కుట్రని వాళ్ళే మొత్తం కూడా మాకు ఇంతమంది సంబంధం వచ్చిండ్రు, వాళ్ళందరూ మాకు టచ్లో ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్న బీజేపీ నాయకులు చెప్పిన సందర్భంగా మేము కావాలని చెప్పేసి విశ్వాస పరీక్ష పోతున్నాం అని చెప్పిండ్రు. కేజ్రీవాల్ని ప్రశ్నిస్తూ కేజ్రీవాల్లో ఉన్న 30-40 మందిని మేము కొన్నామని వాళ్ళు గొప్పగా ఏదో గొప్పతనం చేసినట్టు చెప్పుకుంటున్నా దాన్ని ఛేదిస్తూ ఇవ్వాలని పెట్టుకున్నారు. మా దగ్గర కూడా అటువంటి చిలిపి వేషాలు వేస్తే ఏం సమాధానం చెప్పాలో అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఏకనాథ్ షిండేలు, ద్వినాథ్ షిండేలు, త్రినాథ్ షిండేలు ఎవడు వచ్చినా కూడా వాళ్ళందరినీ ఏ విధంగా ఎదుర్కోవాలో వాళ్ళందరూ ముందుకు వచ్చినప్పుడు దానికి సమాధానం మేము చెప్తాం. కుట్రలన్నింటినీ ఒక్కొక్క ప్రభుత్వం బహిర్గతం చేస్తున్నది కదా. మా దగ్గరికి వచ్చినప్పుడు ఆధారాలు ఉన్నాయి కాబట్టి అలా విశ్వాస పరీక్ష పోయి చెప్పిండ్రు, వాళ్ళే చెప్పిండ్రు. ఎమ్మెల్యేలు మమ్మల్ని అందరినీ ఈ విధంగా కాంటాక్ట్ చేసిండ్రు, ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు అని చెప్పేసి ఇలా కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు చెప్పింది. అదేవిధంగా నితీష్ కుమార్ గారి దగ్గర 21 మందిని వాళ్ళు కొండాన్ని చూస్తే వాళ్ళందరినీ కూడా ఛేదించి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్తగా వచ్చిండు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడ్డుపట్టుకొని ఇవాళ ఏదైతే పనిచేస్తుండో జార్ఖండ్లో వాళ్ళకు కూడా అదేవిధంగా బుద్ధి చెప్తున్నారు. రేపు పొద్దున తెలంగాణలో కూడా అటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడుండే ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉండే ప్రజలు కానీ తగు రీతిలో బుద్ధి చెప్పడం అనేది చేస్తాం. జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎవరి దగ్గర ఎట్లా జరిగిందని చెప్పేసి మేము మీకు చెప్పకూడదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రయత్నాలు అనేది బీజేపీ అనేది దేశవ్యాప్తంగా చేస్తుంది, ఇక్కడ కూడా చేస్తారు. ఇజ్జత్ గురించి, ఆత్మగౌరవం గురించి బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే గుజరాతీ గులాముల వాళ్ళ చెప్పులు మోసే, వాళ్ళ బూట్లు నాకే ఈ బీజేపీ నాయకులు మన గురించి మాట్లాడతారా? ఒక్కసారి
మొత్తం వీడియో చూస్తే 32 నిమిషాలు అనర్గళంగా ఈ దేశం గురించి, దేశంలో అవైలబిలిటీ అవుతున్న నిధులేంటి, ఎట్లా చేస్తున్నారు, బీజేపీ యొక్క చేతగానితనం ఏంటి, వాళ్ళ యొక్క నిర్లిప్తత ఏంటి అనేది చాలా చక్కగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అక్కడ ఉన్న యావత్తు ప్రెస్ మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా మెచ్చుకోవడం, హిందీలో ఇంత చక్కగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు మీరు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని చెప్పి కూడా మాట్లాడడం, ఆ తర్వాత పదే పదే ప్రశ్నలు అడుగుతుంటే కూడా ముఖ్యమంత్రి గారు మనం ఇక్కడే ఉండి నేను సమాధానాలు ఒకటి కాదు లాస్ట్ ప్రశ్న అని చెప్పి మీరు అందరూ కూడా చూసారు. ఒక్కొక్క మిత్రుడు పత్రికా మిత్రులందరూ మా లాస్ట్ ప్రశ్న సార్ అని చెప్పి అడుగుతుంటే కూడా అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నప్పుడు ఒకటే ప్రశ్న వాళ్ళు అందరూ కూడా నితీష్ కుమార్ గారిని ఏమన్నా క్యాండిడేట్గా మీరు ప్రకటిస్తున్నారా, నిర్ణయం జరిగిందా అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను ఎవరిని చేయడానికి మేము అందరం కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకుంటామంటే కూడా పలు ప్రతినిధులందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు మనం వెళ్ళిపోకూడదు ఇక్కడే ఉండి ఆన్సర్ చేయాలని చెప్పి చెప్తున్నప్పుడు తను మొహమాటంతో నిలబడి ఇక చాలు వీళ్ళ ప్రశ్నలని చెప్పేసి అని చెప్పింది తప్ప ఇవాళ మా మీద అగౌరవమో లేకపోతే ఇంకోరి మీద కాదు. నితీష్ కుమార్ గారు కేసీఆర్ గురించి ఏం మాట్లాడారో మేము మాట్లాడిస్తే మాట్లాడింది కాదు కదా, అదే సందర్భంగా అదే వేదిక మీద మాట్లాడింది కదా, వేదికలో ముందు మాట్లాడింది వారే కదా, ఆ తర్వాత ఇంటర్నల్గా ఏం మాట్లాడినో మాకు తెలుసు, ఆ తర్వాత బహిర్గతంగా అక్కడే మాట్లాడుతున్నప్పుడు అన్నిటిని కూడా ఆయన అక్కడ కూర్చొని ఏ విధంగా ఆయన సమక్షంలోనే ఏ విధంగా జరిగింది కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్న గుజరాత్ గులామీలు, చెప్పులు మోసే బూట్లు నాకే బీజేపీ నాయకులకు జరిగింది సంఘటన చూడాలి తప్ప నితీష్ కుమార్ గారిని కథం చేద్దాం అనుకుంటే మీరే కథమైనరు. ఇవాళ కేసీఆర్ గారిని ఏ విధంగా కేసీఆర్ గారికి ప్రశ్నలు ఎదుర్కోవడం చేత కాదట. కేసీఆర్ గారిని మీ అందరికీ తెలుసు ఏముంటాడు, మహాభారతంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవడన్నా అగ్గి బాణం వేస్తే వెంటనే నీళ్ళ బాణం వేస్తాడు తెలుసు కదా, అదేవిధంగా ఎవడన్నా పాము బాణం వేస్తే ముంగిస బాణం వేస్తాడు. ఏదైనా ఉన్నట్లయితే ఆయన దగ్గర మొత్తం కూడా రెడీగా ఉంటే జమ్మి చెట్టు మీద ఎప్పుడు ఏ అస్త్రం తీయాలో అస్త్రం తీసేంత ధీరుడు మగధీరుడు ఎవరు ఉన్నారా ఈ దేశంలో? విషయం మన దగ్గర ఉంటుంది, బీజేపీ దగ్గర విషయం ఉంటుంది. కాబట్టి విషయం ఉండే వాళ్ళతోని విషయం ఉండే కేసీఆర్ని మాట్లాడే భాషలో కానీ, విషయంలో కానీ, పరిజ్ఞానంలో కానీ, విట్లో కానీ ఎవడన్నా బీజేపీ మునగాడు ఎవడన్నా ఉంటే ఒక్కని రమ్మనండి. సిగ్గు ఎగ్గు లేకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్న బీజేపీ నాయకులు అన్నీ మూసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మేము వేషాలు వేయం. గురుద్వారాకు పోయినప్పుడు వాళ్ళందరూ పెద్దలు, గురుద్వారా యొక్క మత పెద్దలందరూ వచ్చి వారందరూ కూడా కట్ చేసిండ్రు. మేము వాళ్ళలాగా మోడీకి కాదు, మోడీ ఇక్కడి నుంచే కట్టుకొని పోతాడు, మాకు వారికి తేడా అది. మోడీ ఇక్కడి నుంచే కట్టుకొని ఇక్కడి నుంచే డ్రెస్ వేసుకొని రోజుకో 10 లక్షల రూపాయలు డ్రెస్ వేసుకొని పోతాడు మోడీ. కానీ కేసీఆర్ గారికి అక్కడ పోయిన తర్వాత ఖచ్చితంగా మత పెద్దలందరూ కూర్చునబెట్టి మా ప్రకారం మీరు ఖచ్చితంగా ఇది ధరించాలని చెప్పేసి వారికి కోరుకుంటే మత విశ్వాసాలకు అత్యంత గౌరవం ఇచ్చే ఇవాళ కేసీఆర్ గారు దాన్ని ఒప్పుకున్నారు. కానీ మోడీలాగా డ్రామాలు చేసే వ్యక్తి కాదు కేసీఆర్ గారు. మీ అందరూ తెలుసు, అందరూ కూడా కావాలని చెప్పి అక్కడ కూర్చుని పెట్టి వాళ్ళే స్వయంగా మత పెద్దలు అందరూ వచ్చి చేసిండ్రు. అది వారికి గౌరవం, మాకు గౌరవంగా భావిస్తున్నాం. ఇటువంటి విషయాల మీద చాలా మంచి ప్రశ్న అడిగినారు మిత్రులు. ఇటువంటి విషయాల మీద బీజేపీ చవటలు, సన్నాసులు వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 12,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం చెల్లించాలి. ఈ డబ్బులు ఎవరు కట్టాలి, ఎంత కట్టాలని చెప్పేసి మేము ఆల్రెడీ హైకోర్టులో వేసినాం. రెండోది, ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? హోంశాఖ తీసుకోవాలి. 2 రాష్ట్రాల మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తే, పంచాయతీలు వస్తే, కొట్లాటలు వస్తే ఆ రెండింటిని కూర్చుండబెట్టి నిర్ణయం తీసుకోవాల్సింది హోంశాఖ. వాడేవాడండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడు, నువ్వు కట్టు అనంటే నేను కట్టవలసింది, నాకు రావాల్సిన దాన్ని నువ్వు ఒప్పుకో, మాట్లాడవు, నీకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కోర్టులో వేసినాం. కాబట్టి నువ్వు ముందు హోంశాఖ దగ్గర మా యొక్క లెటర్ ఉన్నది, హైకోర్టులో ఉన్నది, అది ఖచ్చితంగా రేపు ఇవ్వాలని చెప్పేసి మేము కోర్టులను అడుగుతాం, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. మాకు రావాల్సిన 12,000 కోట్లు వస్తే వాళ్ళకి రావాల్సిన 6,000 కోట్లు కూడా ఇస్తాం.
వాళ్ళు ఇచ్చేదానిలో మాకేం ఇబ్బంది లేదు. ఇటువంటి విషయాల మీద మాట్లాడాల్సింది ఈ యొక్క ఆత్మగౌరవం అని చెప్పేసి చెప్పుకునే ఈ యొక్క బూట్లు నాకే సన్నాసులు వాళ్ళు చేయాలి. ఆయా ప్రభుత్వ ఆ యొక్క మంత్రివర్గం ఆ యొక్క మంత్రి ఆ యొక్క డిపార్ట్మెంట్స్ దాన్ని ప్రాసెస్ చేస్తున్నాయి, వాళ్ళే రిప్రజెంట్ చేస్తున్నారు. తెలంగాణలో అగ్రికల్చర్ పాలసీ ఇంప్లిమెంట్ కాకపోవడం ఏంటి? తెలంగాణలో రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గించడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన అన్నిటిని కూడా ఇన్పుట్స్ ఏ విధంగా ఇస్తున్నాం అనేది, టైంకి ఎరువులు ఇస్తున్నాం, విత్తనాలు ఇస్తున్నాం, కావాల్సిన పెట్టుబడిని 10,000 రూపాయలు ఎకరానికి చొప్పున ఇస్తున్నాం. ఎవరైనా రైతు చనిపోతే వాళ్ళకి కావాల్సిన రైతు బీమా ఇస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన నీళ్ళని మొత్తం కూడా ఇవాళ ఒక్క పైసా ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లను శిస్తు లేకుండా ఇస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న దానికి కూడా ఒక్క పైసా లేకుండా ఇస్తున్నాం. బావులకి వెళ్ళి 30 లక్షల బావులకి వెళ్ళి వచ్చే మోటార్లు లేకుండా ఇవాళ ఇస్తున్నాం. తర్వాత ప్రతి గింజను కూడా మనం ఇక్కడ కొంటున్నాం. ఇవాళ పంట వేసే దగ్గర నుంచి వెళ్ళి పంట సహాయం దగ్గర నుంచి వెళ్ళి పంట కొనే దగ్గర అద్భుతమైన పాలసీతో తెలంగాణ ముందు ఉన్నది. మనకు పాలసీ లేకపోవడం ఏంటి మిత్రులారా? బ్రహ్మాండమైన పాలసీతో ఉన్నాం. ఇదే పాలసీ మిగతా చోట్ల కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. క్రాప్ కాలనీలో భాగంగానే 2601 విభాగాలుగా విభజించినాం. ప్రతి విభాగానికి ఒక క్లస్టర్కి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని వేసినాం. ఆ క్లస్టర్లోనే మొత్తం కూడా ఇలా ఫర్నిచర్ పెట్టి మైకులు పెట్టి ఇలా సుశిక్షితులైన సైంటిస్టులతో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. ప్రతి వారం శనివారం రోజున టీ శాట్ ద్వారా కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా అధికారులు కూడా పోయి మీటింగ్ జరుగుతున్నది. క్లస్టర్లుగా విభజించినాం. కావలసిన మీటింగులు, కావలసిన ట్రైనింగ్లు, కావలసిన సూచనలు, సలహాలు, సంప్రదింపులు, రైతు సంఘాలు, రైతు బంధు ఇవన్నీతో బ్రహ్మాండంగా చేస్తున్న అగ్రికల్చర్ పాలసీ ఇలా దేశానికి తలమానికంగా ఉంది, మార్గదర్శకంగా ఉంది. ఎల్పి సమావేశంలో ఉన్న ఎజెండాను కూడా మేము ఆల్రెడీ ప్రకటించినాం. ఇవాళ జరుగుతున్న పింఛన్లు మొత్తం రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 2016 పింఛన్లు కొత్త వాళ్ళకు కూడా ఎవరికైతే మిస్ అయినాయో వాళ్ళందరికీ కొత్తగా పింఛన్లు ఇస్తున్నాం. అనేక ఇతర కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు కూడా రాబోతున్నాయని చెప్పేసి అన్నారు. దానికి ముందుగా జరిగే సర్వసాధారణ ఎల్పి సమావేశం ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఆ సమయం సందర్భంగా ఆ ఎజెండాలో మెన్షన్ చేసినే కాకుండా మా యొక్క అధ్యక్షుల వారి యొక్క అనుమతితో